అడవి గుట్టలో ఏం జరిగింది తెలుసుకోవాలంటే నేడే చూడండి కానిస్టేబుల్ కనకం వెబ్ సిరీస్ మీ ఈటీవీ విన్ యాప్లో ఫస్ట్ ఎపిసోడ్ ఫ్రీ. నమస్కారం, ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముఖ్యాంశాలు. సిపిఐ నేత సురవరం సుధాకర్ రెడ్డి కన్నుమూత, కమ్యూనిస్టు నేతలు ప్రముఖుల సంతాపం. రేపు గాంధీ ఆసుపత్రికి భౌతిక కాయం అప్పగింత. నేడు తెలంగాణ కాంగ్రెస్ పిఎస్సి సమావేశం. బీసీ రిజర్వేషన్లు, స్థానిక ఎన్నికలపై నిర్ణయం తీసుకునే అవకాశం. సంస్థాగత కమిటీలపైన చర్చలు. అమరావతి క్వాంటం వ్యాలీ ఐకానిక్ భవనం ఆకృతి ఖరారు. 3D ప్రింటింగ్ సాంకేతికతతో నిర్మాణం. టెండర్లు పిలిచేందుకు సన్నాహాలు. ఆంధ్రప్రదేశ్లో డిఎస్సి మెరిట్ జాబితా విడుదల. సబ్జెక్టులు రాష్ట్ర, జోన్, జిల్లాల వారీగా ర్యాంకుల ప్రకటన. సోమవారం నుంచి ధ్రువపత్రాల పరిశీలన. ట్రంప్ టారిఫ్ ఇబ్బందులు తాత్కాలికమైనన్న చంద్రబాబు. మోదీ సమర్థంగా పరిష్కరిస్తారని జోస్యం. ఎకనామిక్ టైమ్స్ సదస్సులో వెల్లడి. భారతీయ అంతరిక్ష కేంద్రం నమూనా విడుదల. 2035 కల్లా నిర్మించేందుకు ఇస్రో ప్రణాళికలు. 2028లో తొలి మాడ్యూల్ పంపాలని నిర్ణయం. సెప్టెంబర్ 3, 4 తేదీల్లో జీఎస్టీ కౌన్సిల్ భేటీ. 2 స్లాబుల విధానంపై నిర్ణయం తీసుకునే అవకాశం. ప్రత్యేక పన్నుపైన చర్చించనున్న మంత్రులు. కమ్యూనిస్టు దిగ్గజం సిపిఐ మాజీ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంపీ సురవరం సుధాకర్ రెడ్డి ఇక లేరు. వయసు సంబంధిత ఆరోగ్య సమస్యలతో 83 ఏళ్ల సుధాకర్ రెడ్డి హైదరాబాద్ గచ్చిబౌలి కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గత రాత్రి కన్నుమూశారు. 3 దఫాలు సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన తెలుగు నేత అయిన సురవరం తెలంగాణ ఉద్యమంలోనూ కీలక పాత్ర పోషించారు. ఆయన మృతికి ప్రముఖులు సంతాపం తెలిపారు. కమ్యూనిస్టు నేత సురవరం సుధాకర్ రెడ్డి వయోభారానికి తోడు ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తడంతో హైదరాబాద్ కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. మణికొండలో నివసిస్తున్న సురవరం సుధాకర్ రెడ్డికి భార్య డాక్టర్ బివి విజయలక్ష్మి, 2 కుమారులు నిఖిల్, కపిల్ ఉన్నారు. విద్యార్థి ఉద్యమాల నుంచి జాతీయ రాజకీయాల దాకా ఎదిగిన సురవరం 3 దఫాలు సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన తెలుగు నేత. ఆయన కంటే ముందు చండ్ర రాజేశ్వరరావు సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. సుధాకర్ రెడ్డి తండ్రి వెంకట్రామిరెడ్డి స్వాతంత్ర్య సమరయోధుడు. సురవరం ప్రతాప్ రెడ్డి ఆయన పెదనాన్న. సుధాకర్ రెడ్డి 1942 మార్చి 25న ప్రస్తుత జోగులాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండలం కంచుపాడులో జన్మించారు. విద్యాభ్యాసం కోసం కర్నూలు వెళ్లారు. విద్యార్థి దశ నుంచే కమ్యూనిస్టు భావజాలానికి ఆకర్షితులయ్యారు. 1960లో ఏఐఎస్ఎఫ్ కర్నూలు పట్టణ కార్యదర్శిగా, తర్వాత జిల్లా కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. 1962లో వెంకటేశ్వర విశ్వవిద్యాలయం కోసం ఏర్పాటు చేసిన కమిటీ కార్యదర్శిగా పనిచేసి 62 రోజుల పాటు సమ్మెకు నాయకత్వం వహించారు. 1964లో కర్నూలులో బీఏ చేసిన ఆయన కళాశాల విద్యార్థి సంఘం అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. 1967లో హైదరాబాద్ ఉస్మానియా విశ్వవిద్యాలయం న్యాయ కళాశాల నుంచి ఎల్ఎల్బీ పట్టా పొందారు. తర్వాత హైదరాబాద్ లా కాలేజీలో చేరిన వారంలోనే విద్యార్థి సంఘం ఎన్నికల్లో ప్రధాన కార్యదర్శిగా గెలిచారు. 1970లో ఏఐఎస్ఎఫ్ జాతీయ అధ్యక్షుడిగా, 1972లో ఏఐవైఎఫ్ జాతీయ అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. 1974 నుంచి 1984 వరకు సిపిఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా పనిచేశారు. 1994లో కర్నూలు జిల్లా డోన్లో నాటి ముఖ్యమంత్రి విజయభాస్కర్ రెడ్డిపై పోటీ చేసి ఓడిపోయారు. 1988లో నల్గొండ పార్లమెంటు స్థానం నుంచి లోక్సభకు ఎన్నికయ్యారు. 2000లో ఆంధ్రప్రదేశ్ సిపిఐ రాష్ట్ర కార్యదర్శిగా, జాతీయ కార్యవర్గ సభ్యునిగా నియమితులయ్యారు. 2000 సంవత్సరంలో విద్యుత్ ఛార్జీల పెంపుదలకు వ్యతిరేకంగా వామపక్షాలు నిర్వహించిన పోరాటంలో కీలక పాత్ర పోషించారు. 2004 లోక్సభ ఎన్నికల్లో నల్గొండ నుంచి గెలిచారు. 2012లో పట్నాలో జరిగిన జాతీయ మహాసభల్లో జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. 2015లో పుదుచ్చేరిలో, 2018లో కొల్లాంలో జరిగిన మహాసభల్లో ప్రధాన కార్యదర్శిగా తిరిగి ఎన్నికయ్యారు.
2021 వరకు పదవీ కాలం ఉన్నప్పటికీ అనారోగ్య కారణాలతో 2019 జూలై 24న సుధాకర్ రెడ్డి వైదొలిగారు. సుధాకర్ రెడ్డి భౌతిక కాయాన్ని రేపు ఉదయం 10 గంటలకు హైదరాబాద్లోని సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యాలయానికి తరలిస్తారు. కార్యకర్తల సందర్శన తర్వాత గాంధీ మెడికల్ కళాశాలకు అందజేస్తారు. సుధాకర్ రెడ్డి మృతి వార్త తెలియగానే హైదరాబాద్లోనే ఉన్న సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజా, ఆ పార్టీ నేతలు నారాయణ తదితరులు కేర్ ఆసుపత్రికి వెళ్లి కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు. It is a big loss for our party, the Communist Party of India, and big loss for the Indian left and communist movement. But he is leaving behind a glorious legacy. We will inherit that revolutionary legacy. We will carry forward his revolutionary legacy. His life will remain a source of inspiration to all the communists in the country today. సురవరం సుధాకర్ రెడ్డి మృతిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. మంత్రులు, పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ కూడా సురవరం మృతికి సంతాపం తెలిపారు. సుధాకర్ రెడ్డి మృతికి భారాస అధినేత కేసీఆర్, ఆ పార్టీ నాయకులు సంతాపం ప్రకటించారు. సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా కొత్తగూడెం ఎమ్మెల్యే కోనంనేని సాంబశివరావు రెండోసారి ఎన్నికయ్యారు. రాష్ట్ర సహాయ కార్యదర్శులుగా తక్కెళ్లపల్లి శ్రీనివాసరావు, ఈటీ నరసింహ ఎన్నికయ్యారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా గాజుల రామారంలో జరిగిన సిపిఐ తెలంగాణ 4వ మహాసభల చివరి రోజు నూతన నాయకత్వాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. 10 మంది కార్యదర్శి వర్గ సభ్యులు, 32 మంది కార్యవర్గ సభ్యులు సహా మొత్తం 101 మందితో నూతన రాష్ట్ర సమితి ఎన్నికైంది. 3 ఏళ్ల పాటు ఈ కమిటీ కొనసాగనుంది. స్థానిక సంస్థల ఎన్నికలు, బీసీలకు 42% రిజర్వేషన్ల అమలే ప్రధాన అజెండాగా నేడు కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం జరగనుంది. గాంధీ భవన్లో కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ అధ్యక్షతన సాయంత్రం 5 గంటలకు రాజకీయ వ్యవహారాల కమిటీ, సలహా కమిటీల సమావేశం జరగనుంది. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, సీనియర్ నాయకులు పాల్గొంటారు. బీసీలకు 42% రిజర్వేషన్లకు కేంద్రం ఆమోదం లభించనందున పార్టీ పరంగా రిజర్వేషన్లు అమలు చేసి స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలా, లేకుంటే అధికారికంగా వచ్చే వరకు వేచి చూడాలా అనే అంశాలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికలో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించనున్నట్లు సమాచారం. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడం, పార్టీ సంస్థాగత నిర్మాణం, గ్రామ, మండల, జిల్లా కమిటీల నిర్మాణం తదితర అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉందని పీసీసీ వర్గాలు తెలిపాయి. తెలంగాణ మంత్రివర్గ సమావేశం ఈ నెల 25న సమావేశం జరగనుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమావేశం కానున్న మంత్రిమండలి స్థానిక సంస్థల ఎన్నికలపై నిర్ణయం తీసుకోనుంది. స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలన్న బిల్లులు, పంచాయతీ ఎన్నికల్లో 50% రిజర్వేషన్ల సీలింగ్ తొలగించాలని ఆర్డినెన్స్ ముసాయిదా రాష్ట్రపతి వద్ద పెండింగ్ లో ఉన్నాయి. పంచాయతీ ఎన్నికల కోసం హైకోర్టు విధించిన గడువు సెప్టెంబర్ 30తో ముగియనుంది. ఈ నేపథ్యంలో పాత రిజర్వేషన్ల ప్రకారమే ఎన్నికలకు వెళ్లాలని కేబినెట్ లో నిర్ణయం తీసుకుని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘానికి పంపించే అవకాశం ఉంది. కాళేశ్వరం కమిషన్ నివేదికపై హైకోర్టులో జరిగిన విచారణపైన చర్చించి అసెంబ్లీ సమావేశాలపై నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి. అమరావతి క్వాంటమ్ వ్యాలీలో నిర్మించే ఐకానిక్ భవనం ఆకృతిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఖరారు చేసింది. ప్రపంచంలో ఎక్కడా లేని ప్రత్యేకత ఉండేలా ఆకృతి ఎంపికలో జాగ్రత్తలు తీసుకుంది. ఐకానిక్ భవనానికి సెప్టెంబర్ 1వ వారంలో శంకుస్థాపన చేయాలని భావిస్తున్న ప్రభుత్వం ఆ తర్వాతే ఎంపిక చేసిన భవన ఆకృతిని విడుదల చేయనుంది. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రిని ఆహ్వానించాలని భావిస్తోంది. అమరావతి క్వాంటమ్ వ్యాలీలో నిర్మించే ఐకానిక్ భవనాన్ని 40,000 చదరపు అడుగుల విస్తీర్ణంతో నిర్మించాలని నిర్మాణ సంస్థ ప్రతిపాదించింది. మొత్తం వ్యాలీలో దశల వారీగా 90 లక్షల చదరపు అడుగుల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. క్వాంటమ్ వ్యాలీని వచ్చే ఏడాది జనవరి 1న ప్రారంభిస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. కాబట్టి శంకుస్థాపన చేసినప్పటి నుంచి భవన నిర్మాణానికి 110 నుంచి 120 రోజులే ఉంటుంది. ఐకానిక్ భవనాన్ని 3D ప్రింటింగ్ సాంకేతికతతో నిర్మించనున్నట్లు తెలిసింది. ప్లాస్టిక్, టైటానియం మెటీరియల్ వినియోగించి 3D ప్రింటింగ్ లో బ్లాక్లు రూపొందిస్తారు. భవనం ఎలివేషన్లు డిజైన్ చేసి 3D ప్రొజెక్షన్ లో ఎక్కువ ఆకర్షణ ఉండేలా భవనాన్ని తీర్చిదిద్దనున్నారు. నిర్మాణంలో మామూలు ఇటుకలకు బదులు బయోమాస్ట్ విధానంలో కంప్రెస్డ్ హీటింగ్ ద్వారా తయారైన
దృఢమైన ఇటుకలు వాడతారు. కొంత భాగాన్ని సాధారణ విధానంలో నిర్మిస్తారు. దీంతో నిర్దేశిత వ్యవధిలో నిర్మాణం పూర్తయ్యే అవకాశం ఉంటుంది. క్వాంటం వ్యాలీ ప్రకటించిన తర్వాత నుంచి ఆకృతి ఎంపికకు 2 నెలలు పట్టింది. 10కి పైగా ఆకృతుల్ని పరిశీలించి అధికారులతో 8 సార్లు సమావేశం నిర్వహించిన సీఎం చంద్రబాబు ఆకృతిలో మార్పులు సూచించారు. అత్యుత్తమమైన ఆకృతికి 2 రోజుల క్రితం ఆమోదం తెలిపారు. ఆకృతి ఎంపిక కొలిక్కి రావడంతో భవన నిర్మాణ అంచనాల్ని అధికారులు రూపొందిస్తున్నారు. 1-2 రోజుల్లో దానిపై స్పష్టత రానుంది. ఆ వెంటనే గుత్తేదారు ఎంపిక కోసం టెండరు ప్రకటన జారీ చేస్తారు. అంచనాలకు ప్రభుత్వ ఆమోదం కోసం వచ్చే కేబినెట్ ముందుకు తీసుకెళ్లనున్నట్లు అధికారులు తెలిపారు. కేబినెట్ ఆమోదించగానే గుత్తేదారు ఎంపిక పూర్తి చేసే ఐకానిక్ భవన నిర్మాణ పనులు ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది. వివిధ కంపెనీలు, స్టార్టప్లు, పరిశోధనలు నిర్వహించే సంస్థలు, క్వాంటం హార్డ్వేర్ సంస్థలు, విశ్వవిద్యాలయాలకు ప్రభుత్వం ఇందులో స్థలం కేటాయిస్తుంది. డిఎస్సి అభ్యర్థుల మెరిట్ జాబితాను apdsc.apcfss.in అధికారిక వెబ్సైట్లో ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ పొందుపరిచింది. అన్ని సబ్జెక్టులు రాష్ట్ర, జోన్, జిల్లా వారీగా ర్యాంకులు ఇచ్చింది. అభ్యర్థులు సంబంధిత సర్టిఫికెట్లు, ఇటీవల తీసుకున్న కుల ధృవీకరణ పత్రం, గెజిటెడ్ అధికారితో ధృవీకరించిన 3 సెట్ల సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీలు, 5 పాస్పోర్ట్ సైజు ఫోటోలతో ధృవపత్రాల పరిశీలనకు హాజరు కావాల్సి ఉంటుంది. పరిశీలనకు హాజరయ్యే ముందు సర్టిఫికెట్లను వెబ్సైట్లో అప్లోడ్ చేయాలి. అభ్యర్థులు వారికి కేటాయించిన తేదీ, సమయానికి హాజరు కాకుంటే వారి అభ్యర్థిత్వం రద్దు చేసి మెరిట్ జాబితాలో ఉన్న తదుపరి అభ్యర్థికి అవకాశం ఇస్తారు. ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో ధృవపత్రాల పరిశీలన సోమవారం నుంచి చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గంలో పర్యటిస్తారు. ఉదయం ఉండవల్లి నివాసం నుంచి హెలికాప్టర్లో బయలుదేరి 11 గంటలకు పెద్దాపురం చేరుకుంటారు. కొద్దిసేపు ప్రజా ప్రతినిధులతో సమావేశమవుతారు. అనంతరం 10వ వార్డుకు చేరుకుని మ్యాజిక్ డ్రైన్ ను ప్రారంభిస్తారు. మెయిన్ రోడ్లో జరిగే స్వచ్ఛతా ర్యాలీలో సీఎం పాల్గొంటారు. తర్వాత ప్రజావేదిక చేరుకుని ప్రసంగిస్తారు. సభ అనంతరం పూర్ణ కళ్యాణ మండపంలో పార్టీ శ్రేణులతో చంద్రబాబు సమావేశమవుతారు. సాయంత్రం 4:30కు హెలికాప్టర్లో ఉండవల్లికి పయనమవుతారు. ట్రంప్ టారిఫ్ ఇబ్బందులు తాత్కాలికమేనని, ప్రధాని వాటిని సమర్థంగా పరిష్కరిస్తానని సీఎం చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ఢిల్లీలో జరిగిన ఎకనామిక్ టైమ్స్ వరల్డ్ లీడర్స్ ఫోరం సదస్సులో పాల్గొన్న చంద్రబాబు సంపద సృష్టికర్తలకే సంక్షేమ పథకాలు ఇచ్చే హక్కు ఉంటుందని తేల్చి చెప్పారు. 1991లో ఆర్థిక సంస్కరణలు మొదలయ్యాయన్న సీఎం 1995లో తాను ఏపీలో 2వ తరం సంస్కరణలు ప్రారంభించినట్లు చెప్పారు. 25 ఏళ్ల క్రితమే ఏపీలో ఐటీ విధానాన్ని తీసుకొచ్చామని గుర్తు చేశారు. ఐటీకి భవిష్యత్తు లేదని, అప్పట్లో ఎన్నో విమర్శలు వచ్చినా పట్టు విడవలేదన్నారు. ఫలితంగానే మైక్రోసాఫ్ట్ హైదరాబాద్కు వచ్చిందని, అక్కడ పనిచేసే ఉద్యోగే ఆ సంస్థకు సీఈఓ కాగలిగారని వివరించారు. ప్రభుత్వ విధానాల ఫలితాలను ఏపీ ప్రజలు ఎలా ఒడిసి పట్టుకుంటారో చెప్పడానికి ఇదో ఉదాహరణ అని అన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో అత్యంత జీవనయోగ్యమైన నగరంగా అమరావతిని నిర్మిస్తున్నామన్నారు. భవిష్యత్తులో హైదరాబాద్, అమరావతిల మధ్య ఉత్తమ నగరాల పోటీ ఉంటుందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. Now India has seen so many challenges. Every challenge there is an opportunity. All these setbacks are temporary. I am totally confident our Honorable Prime Minister is going to handle very effectively those who are creating wealth. They are having right to give welfare. Without creating wealth, without generating revenue, if we go on borrowing money, it won't be sustainable. Always give better living standards. That is our duty. I am working for the people. I will do both simultaneously. For the last 1 year, I was able to get around 10 lakh crores investment in Andhra Pradesh. రైతులకు పంపిణీ చేసేందుకు సరికొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు సిద్ధం చేసినట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పష్టం చేసింది. 21 లక్షల కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేయనున్నట్లు తెలిపింది. గత ప్రభుత్వం చేసిన రీసర్వేలో తప్పులను సరిచేసి సరికొత్త పాస్బుక్లను సిద్ధం చేసినట్లు ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. అన్ని వివరాలు క్షుణ్ణంగా పరిశీలించి కొత్త పుస్తకాలు ముద్రించినట్లు వివరించారు. కొత్త పట్టాదారు పాస్ పుస్తకం ఉచితంగా అందించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. పాస్ పుస్తకాలు ఇచ్చిన తర్వాత వాటిలో భూ యజమాని మార్పులు కోరితే చేస్తామన్నారు. గత వైసీపీ ప్రభుత్వం తప్పుల తడకలుగా పాస్ బుక్ జారీ చేసిందన్న మంత్రి ఊరూరా రెవెన్యూ సదస్సులు నిర్వహించి తప్పులన్నింటినీ సరిచేశామన్నారు.
రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించేందుకు ఏం చేయాలో 2 వారాల్లో నిర్ణయం తీసుకుంటానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ఓవైపు శాంతి చర్చలు జరుగుతుండగా ఉక్రెయిన్పై రష్యా భారీ దాడులు చేస్తుండటంపై ట్రంప్ స్పందించారు. పుతిన్ జెలెన్స్కీ సమావేశమైతేనే సమస్య కొలిక్కి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. భారత్ పాక్ అణుయుద్ధం సహా 7 యుద్ధాలను ఆపానన్న ట్రంప్ తాను అధికారంలో ఉంటే ఉక్రెయిన్ సంక్షోభం మొదలయ్యేదే కాదని పునరుద్ఘాటించారు. 2 వారాల్లో ఈ అంశం తేలకపోతే తాను కీలక నిర్ణయాలు తీసుకుంటానని హెచ్చరించారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆగస్టు 29, 30 తేదీల్లో జపాన్లో పర్యటించనున్నారు. అక్కడ 15వ భారత్ జపాన్ వార్షిక శిఖరాగ్ర సదస్సులో ప్రధానమంత్రి పాల్గొంటారని విదేశాంగ శాఖ తెలిపింది. జపాన్ ప్రధాని షిగేరు ఇషిబాతో మోదీ ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. అనంతరం అక్కడి నుంచి చైనాకు వెళ్లనున్న మోదీ ఆగస్టు 31, సెప్టెంబర్ 1 తేదీల్లో టియాన్జిన్లో ఎస్సీఓ సదస్సుకు హాజరవుతారు. ఈ సందర్భంగా చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో ప్రధాని ద్వైపాక్షిక సమావేశం నిర్వహించనున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 50% సుంకాలు విధించడంతో భారత్ అమెరికా సంబంధాలు క్షీణించాయి. ఇదే సందర్భంలో లద్దాఖ్ ఘర్షణలతో దెబ్బతిన్న భారత్ చైనా సంబంధాలు మెరుగుపడుతూ వస్తున్నాయి. సరిహద్దులో శాంతి, సరిహద్దు వాణిజ్యం, ప్రత్యక్ష విమాన సేవలను పునరుద్ధరిస్తామని 3 రోజుల క్రితం ఇరు దేశాలు ప్రకటించాయి. ఈ నేపథ్యంలో 7 ఏళ్ల తర్వాత మోదీ చైనాలో పర్యటిస్తున్నారు. ఎన్డీఏ ఇండియా కూటముల అభ్యర్థులుగా సిపి రాధాకృష్ణన్, జస్టిస్ సుదర్శన్ రెడ్డి మధ్య సెప్టెంబర్ 9న ఉపరాష్ట్రపతి ఎన్నికకు రంగం సిద్ధమైంది. ఇద్దరు దక్షిణ భారతానికి చెందినవారు కావడంతో దీన్ని సౌత్ వర్సెస్ సౌత్ పోటీగా పిలుస్తున్నారు. నామినేషన్ పత్రాల పరిశీలనలో ఇరువురి అభ్యర్థులు దాఖలు చేసిన 4 సెట్ల పత్రాలు సరిగ్గా ఉన్నట్లు రిటర్నింగ్ అధికారి కార్యాలయం తెలిపింది. ఉపరాష్ట్రపతి ఎన్నికకు 46 మంది అభ్యర్థులు 68 నామినేషన్లు దాఖలు చేయగా వాటిలో 19 మంది దాఖలు చేసిన 28 నామినేషన్లను సెక్షన్ 5B4 కింద వెంటనే తిరస్కరించారు. మరో 27 మంది అభ్యర్థులు దాఖలు చేసిన 40 నామపత్రాలను శుక్రవారం పరిశీలించిన రిటర్నింగ్ అధికారి వాటిని కూడా తిరస్కరించారు. సిపి రాధాకృష్ణన్, జస్టిస్ సుదర్శన్ రెడ్డి నామపత్రాలను ఆమోదించారు. తమిళనాడు బీజేపీ సీనియర్ నేత అయిన 67 ఏళ్ల రాధాకృష్ణన్ ప్రస్తుతం మహారాష్ట్ర గవర్నర్ గా పనిచేస్తున్నారు. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్ రెడ్డి తెలంగాణకు చెందినవారు. రాజకీయ జీవితంలో కళంకం లేని వ్యక్తి రాధాకృష్ణన్ అని ఎన్డీఏ ప్రచారం చేస్తోంది. సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం కోసం అనేక కీలకమైన తీర్పులు ఇచ్చిన ధైర్యవంతుడైన న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్ రెడ్డి అని కాంగ్రెస్ చెబుతోంది. 2 స్లాబుల పన్ను విధానంపై చర్చించేందుకు సెప్టెంబర్ 3, 4 తేదీల్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన ఢిల్లీలో జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరగనుంది. పన్ను రేట్ల హేతుబద్ధీకరణ, పరిహార సెస్తో పాటు ఆరోగ్య జీవిత బీమాపై 0 జీఎస్టీ వంటి సిఫార్సును కేంద్ర, రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంతాల ఆర్థిక మంత్రులతో కూడిన కౌన్సిల్ పరిశీలిస్తుంది. రాష్ట్రాల మంత్రుల బృందం కేంద్రం ప్రతిపాదించిన 2 స్లాబుల పన్ను విధానాన్ని ఇటీవలే సూత్రప్రాయంగా అంగీకరించింది. ఇప్పటి వరకు జీఎస్టీ 5, 12, 18, 28 శాతాల్లో అమలు చేస్తుండగా దాన్ని 5, 18 శాతాలకే పరిమితం చేస్తామని కేంద్రం తెలిపింది. వీటిని మెరిట్ స్టాండర్డ్లుగా వర్గీకరించారు. మెరిట్ వర్గంలోకి వచ్చే అత్యవసర లేదా ప్రాథమిక వస్తు సేవలపై 5%, స్టాండర్డ్ పరిధిలోని సాధారణ వస్తు సేవలపై 18% పన్ను విధించాలని నిర్ణయించారు. అల్ట్రా లగ్జరీ కార్లతో పాటు మద్యం, సిగరెట్ వంటి వస్తువులపై 40% ప్రత్యేక పన్ను విధించాలని కేంద్రం ప్రతిపాదించింది. భారతీయ అంతరిక్ష స్టేషన్ BIS నమూనాను ఇస్రో విడుదల చేసింది. ఢిల్లీలోని భారత మండపంలో జరుగుతున్న నేషనల్ స్పేస్ డే వేడుకల్లో బాస్ను పరిచయం చేసింది. ప్రస్తుతం అంతరిక్షంలో 2 స్పేస్ స్టేషన్లు ఉన్నాయి. ఒకటి 5 దేశాల స్పేస్ ఏజెన్సీలు సంయుక్తంగా నిర్వహిస్తున్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ISS, మరొకటి చైనా సొంతంగా నిర్మించిన థియాంగ్ యాంగ్ స్పేస్ స్టేషన్. 2035 నాటికి 5 మాడ్యూల్స్తో భారతీయ అంతరిక్ష స్టేషన్ను నిర్మించాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది. 2028 నాటికి తొలి మాడ్యూల్ను నింగిలోకి పంపేలా ప్రణాళిక రచించింది. 10 టన్నుల బరువుండే తొలి మాడ్యూల్ను భూమికి 450 కిలోమీటర్ల ఎత్తున ప్రవేశపెట్టనున్నారు. ఇందులో దేశీయంగా అభివృద్ధి చేసిన ఎన్విరాన్మెంటల్ కంట్రోల్ అండ్ లైఫ్ సపోర్ట్ సిస్టమ్, భారత్ డాకింగ్ సిస్టమ్, భారత్ బెర్తింగ్ మెకానిజం, ఆటోమేటెడ్ హ్యాచ్ సిస్టమ్ వంటి సౌకర్యాలుంటాయి. అంతరిక్షం, ఔషధాలు, గ్రహాంతర అన్వేషణకు ఈ మాడ్యూల్ వేదిక కానుంది. గోదావరి ఉధృతితో కోనసీమలోని లంక గ్రామాల ప్రజలు వరద నీటిలో తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. డొక్కా సీతమ్మ ఆక్విడక్ట్ వద్ద వరద ఉధృతి పెరిగింది. పి గన్నవరం, అయినవిల్లి, ఆలుమూరు మండలాల్లోని లంకల్లో పంట పొలాలు, కూరగాయల తోటలు, పాదులు ముంపునకు గురయ్యాయి. మూలస్థానం, తోకలంక మధ్య 2 వారాల క్రితం తోరలతో నిర్మించిన కాస్వే వరద ఉధృతికి కొట్టుకుపోయింది. గ్రామస్తులు రాకపోకలు సాగించేందుకు 4 పడవలు ఏర్పాటు చేశారు. భద్రాచలం వద్ద గోదావరి వరద ఉధృతి తగ్గుముఖం పట్టినా పశ్చిమ గోదావరి జిల్లాలో మాత్రం ఇంకా
తగ్గలేదు. ఆచంట, యలమంచిలి మండలాల్లో లంక గ్రామాల ప్రజలు పడవల్లో రాకపోకలు సాగిస్తున్నారు. కోనసీమ జిల్లాలోని ముమ్మిడివరం మండలంలో గురజాపు లంక, లంక్ ఆఫ్ ఠాణే లంక, కూనుల్ లంకలను వరద ముంచెత్తింది. ఉద్యాన పంటలు నేట మునిగాయి. పి గన్నవరం మండలంలో జి పెదపుడి లంక పరిధిలో 4 లంక గ్రామాల ప్రజలు పడవల్లోనే నదీ పైన దాటుతున్నారు. శివాయ లంక, కేనుగుపల్లి లంకను వరద నీరు చుట్టుముట్టేసింది. నాగులంక, పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలోని కనకాయ లంక, అయోధ్య లంక వాసులంతా పడవల్లోనే రాకపోకలు సాగిస్తున్నారు. సకినేటిపల్లి మండలంలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రాజోలు మండలం సోంపల్లి తీరంలోనూ వరద ప్రమాదకరంగా ప్రవహిస్తోంది. బంగాళాఖాతంలో ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాల్లో ఈ నెల 25న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం పేర్కొంది. అల్పపీడన ప్రభావంతో ఈ నెల 26, 27న శ్రీకాకుళం, పార్వతీపురం, విజయనగరం, విశాఖ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. రానున్న 3 రోజుల్లో ఆంధ్రప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.